చూస్తుంటే అవుట్ వంటి మాటే వినిపిస్తోంది. అవుననే మాటే వినిపిస్తోంది. నాగార్జున ఎన్ కన్వెన్షన్ పై హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడి చెరువు స్థలాన్ని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు వెలువెత్తుతుంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు జనం కోసం సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. తమ్మిడి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పరిధిలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. అక్కడ మ్యాప్ లో మీరు చూడొచ్చు. ఆ రెడ్ మ్యాప్ లో మీకు కనిపిస్తోంది అదే ఎన్ కన్వెన్షన్. ఇప్పటికే చాలా సార్లు ఫిర్యాదు చేస్తామంటున్నారు, అయినా పట్టించుకోలేదు అంటున్నారు అధికారులు. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మొత్తం 29 ఎకరాల 24 గుంటలలో తమిడి చెరువు ఉంది. వెంటనే కబ్జాలు చేసిన ఆక్రమణలు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి సంబంధించి ఫిర్యాదుకు సంబంధించిన కాపీ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గతంలోనూ ఎన్ కన్వెన్షన్ పై చాలా విమర్శలు వెలువెత్తాయి. మరి ఇప్పుడు హైడ్రా ఎలా ముందుకు వెళుతోంది ఇప్పటికే చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కంటిన్యూ అవుతున్న ఆ తరుణంలో మరి ముఖ్యంగా ఫిర్యాదులు వెలువెత్తే కనుక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేసి దాని రిపోర్ట్లను దాని డాక్యుమెంట్స్కి సంబంధించి వాటిని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత కూల్చివేతలకు వెళుతున్న సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగార్జునకు సంబంధించి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేత ఖాయమా అంటే తాజా పరిణామాలు బట్టి చూస్తుంటే అటువంటి సంకేతాలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి అంటున్నారు ఇదే అంశానికి సంబంధించి. ఈ నేపథ్యంలో జనం కోసం అధ్యక్షులు ఫిర్యాదు చేయడం జరిగింది ఇటు ఎన్ కన్వెన్షన్కి సంబంధించి. ఇంతకీ ఆ ఫిర్యాదులు ఏం పేర్కొన్నారు, ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి గతంలో ఎటువంటి ఫిర్యాదు చేశారు, అధికారుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు జనం కోసం అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. భాస్కర్ రెడ్డి గారు, గతంలో మీరు ఎన్ కన్వెన్షన్కి సంబంధించి కూడా ఇది అక్రమ నిర్మాణం అంటూ కూడా ఫిర్యాదు చేశారు. అసలు ఎప్పటి నుంచి ఫిర్యాదు చేశారు, ఇప్పుడు ఈ ఫిర్యాదు మీద మీకు ఎటువంటి నమ్మకం ఉందండి? గతంలో 2012లో మేము అన్ని డిపార్ట్మెంట్లకు ఫిర్యాదులు చేసిన సందర్భంలో ఇరిగేషన్ యేసుబాబు ఒక లెటర్ ఇచ్చాడు మాకు. అప్పుడు ఆ సందర్భంలో ఏమని అంటే ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు మొత్తం చెరువులో ఉంది, తమ్మిడికుంట చెరువులో ఉంది. ఆ లెటర్ ఒకటి ఇచ్చారు. కానీ ఫిర్యాదుల మీద అప్పుడు అధికారులు 2012 నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము ఆ 2012లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఏదైతే లెటర్ ఉందో ఆ లెటర్ను బేస్ చేసుకొని లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది మా జనం కోసం. లోకాయుక్త దాన్ని ఆ ఫిర్యాదును స్వీకరించి దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఆ విధంగా లోకాయుక్త ఆదేశించినా కానీ అప్పుడున్న హెచ్ఎండిఏ కానీ ఇరిగేషన్ కానీ కలెక్టర్ రెవెన్యూ రంగారెడ్డి కలెక్టర్ కానీ శేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం కానీ ఆర్డీఓ రాజేంద్ర నగర్ కానీ ఎలాంటి స్పందన లేకుండా నాగార్జునకు వకాల్తా పలుకుతూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే మేము ఆ ఫిర్యాదు చేసి ఊరుకోలేదు. మేము ఆ ఫిర్యాదులో లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను అన్ని డిపార్ట్మెంట్లకు వ్రాతపూర్వకంగా తిరిగి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే 2013లో మాకు ఇదే రెవెన్యూ విభాగం శేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఎఫ్టీఎల్ కు సంబంధించి 2 రకాల రిపోర్ట్లు మాకు ఆర్టీఐలో ఇచ్చారు 2013 సంవత్సరంలో. అందులో ఏముంది అనంటే ఒక ఆర్టీఐలనేమో 29 ఎకరాల 24 గుంటలని, మరొక ఆర్టీఐ స్కెచ్ ఎఫ్టీఎల్ స్కెచ్లనేమో 21 ఎకరాలు ఉంది అని. ఒకటే సంవత్సరంలో 2 రకాల ఎఫ్టీఎల్ మ్యాపులు ఏ విధంగా వచ్చినాయి అంటే ఇదంతా నాగార్జున గారు హీరోగా ఉండి అన్ని డిపార్ట్మెంట్లను మేనేజ్ చేసుకుంటూ ఈ విధమైన అధికారులను ప్రలోభపెట్టి చెరువును కబ్జా చేసిండని మాకు అర్థమైంది. అయితే 2014లో వచ్చిన ఏదైతే తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జున అక్కినేని ఏదైతే ఉన్నదో ఆ ఎన్ కన్వెన్షన్ మీద చర్యలకు ఉపక్రమించింది. ఆ చర్యలకు ఉపక్రమించిన సందర్భంలో గాలి వార్తలు చాలా వచ్చాయి. ప్రభుత్వం అధికారులు వచ్చి డిమాలిష్ చేయకముందే హీరో నాగార్జున స్వచ్ఛందంగా స్పందించి తన ఎన్ కన్వెన్షన్ ను తానే తీసుకుంటున్నాడు అనేది తెల్లారి పతాక శీర్షికల్లో ఫోటోలు వచ్చినాయి. మా కాంప్లైంట్
లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన తర్వాత ఇదే నాగార్జున హీరోగా ఉండి లక్షలాది మంది ఫాలోయింగ్ ఉన్న నాగార్జున తన హీరోయిజాన్ని ఒక చెరువును కబ్జా చేయడం కోసం నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా నాగార్జున వెంటనే స్పందించాలి. అక్కినేని నాగార్జున హీరో కోట్లాది రూపాయలు రెన్యూమరేషన్ తీసుకుంటూ పిచ్చి వాళ్ళని చేస్తూ హీరోయిజం పేరు మీద యువతను పిచ్చి వాళ్ళని చేస్తున్న హీరో నాగార్జున వెంటనే స్పందించాలి. కన్వెన్షన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో చెరువును పునరుద్ధరించాలని జనం కోసం ఒకవైపు డిమాండ్ చేస్తుంది. అయితే 2014లో ఇదే తెరాస ప్రభుత్వం దాన్ని చర్యలు తీసుకుంటున్నా అని హడావుడి చేసి హీరో నాగార్జున తోటి మిలాఖతై కల్వకుంట్ల కవిత చీరల ప్రదర్శన కన్వెన్షన్ లో పెట్టడం, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు అక్కినేని నాగార్జునతో సమావేశాల్లో వేదిక పంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక ల్యాండ్ గ్రాబర్ 3 ఎకరాల 30 గుంటలు తమ్మిడికుంట చెరువు, శిల్పారామం శిల్పకళా వేదిక ముందున్న తమ్మిడికుంట చెరువు కబ్జా చేసిన వ్యక్తితో ఒక ముఖ్యమంత్రి, ఒక మున్సిపల్ మంత్రి, ఒక అప్పటి హరీష్ రావు ఆయన రాష్ట్ర మంత్రులు, కవిత ఒక ప్రజాప్రతినిధి ఎంక్రోచ్మెంట్ చేసిండని చర్యలకు ఉపక్రమించి వితిన్ 3 months లో నాగార్జున తోటి వేదికలు ఏ విధంగా పంచుకున్నారు, వీళ్ళ మధ్యలో ఏం జరిగింది, అది పూర్తి స్థాయిలో ఇప్పుడున్న ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జనం కోసం అయితే ప్రస్తుతం హైడ్రా రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? మీ ఫిర్యాదు మీద రియాక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హైడ్రాని ఏర్పాటు చేసిందో ఇప్పటి వరకు చేసిన ఏదైతే కూల్చివేతలు ఉన్నాయో చర్యలు ఉన్నాయో ఆశాజనకంగా ఉన్నాయి. హైడ్రా దాన్ని ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆయన ఒక మంచి అధికారి అనే పేరు ఉంది. ఆయన తన పేరును కన్వెన్షన్ కానీ ఈ ఆక్రమణలు కానీ తొలగించకుండా ఉంటే ఆయనకు చెడ్డ పేరు వస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే భాస్కర్ రెడ్డి గారు రంగనాథ్ గారిని నేరుగా కలవడం జరిగిందా, లేకపోతే ఎట్లా ఫిర్యాదు ఎలా చేశారు? రంగనాథ్ గారిని కలిసి ఇచ్చారా ఫిర్యాదు? 20వ తారీఖు నాడు పూర్తి ఆధారాలతోటి కమిషనర్ రంగనాథ్ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈవిటిఎం ఆఫీసులో బుద్ధ భవన్ లో వారిని కలిసి పూర్తి ఆధారాలతోటి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఏమన్నారు? అందులో అధికారులు 29 ఎకరాల 24 గుంటలు